ఎంన్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అలాగే తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా తెప్పపై శ్రీ ఆదికేశవ స్వామి మాల్వాల్ మహాముని రామానుజాచార్యులు స్వామివారి పుష్కరిణి తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్కరిణిలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు, కార్యనిర్వహణ అధికారి రామచంద్ర కుమార్, ఆలయ అర్చకులు వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ తారీఖు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మరియు రామానుజుల వారి తిరునక్షత్రోత్సవాలు జరిగిన అయిన పిమ్మట ఈ రోజుని శ్రీ స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొంటారని ఆశిస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాడు మా నరసాపురం పట్టణంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ స్వామి వారి బ్రహ్మోత్సవాలు కానీ శ్రీ రామానుజుల వారి బ్రహ్మోత్సవాలు కానీ ఇంత వైభవంగా జరిగినాయి అంటే, ఇంత కనుల పండుగగా జరిగిందంటే అందులో మేమంతా కూడా భాగస్వాములు అయ్యామంటే మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆనాడు ఉప్పాల వంశీకులు శ్రీపెరంబదూరులో స్వామి ఏ దశలో ఉన్నారో అదే స్థాయిలో ఇక్కడ ఆనాడు స్థాపించడం అనేది నిజంగా మా నరసాపురం పట్టణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మా తాత ముత్తాతల నుంచి కూడా మేమంతా కూడా ఈ స్వామిని ధ్యానిస్తూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క ఉత్సవాలను ఎప్పుడూ కూడా మేము చూస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిపినందుకు అధికారులకి అలాగే యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా నరసాపురం పట్టణ పురప్రజల తరపున వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థించుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.